అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నిన్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వార్నింగ్. నేడు టెక్ కంపెనీలకు సేమ్ డైలాగ్ రిపీట్. ఇండియాపై విషం చిమ్ముతున్న డొనాల్డ్ ట్రంప్. ఒకవైపు విద్యార్థులకు వీసాల్లో ఆటంకాలు, వలసదారులను బేడీలు వేసి పంపుతున్న ట్రంప్, భారీగా సుంకాలు వడ్డిస్తున్న అమెరికా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విషం చిమ్ముతూనే ఉన్నారు. నిన్న భారత్ లో కంపెనీలు పెట్టవద్దని కంపెనీలకే వార్నింగ్ ఇచ్చాడు. తాజాగా భారతీయులను ఉద్యోగాల్లో నియమించుకోవద్దంటూ గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశాడు. ఇక సుంకాల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులనే టార్గెట్ చేసుకుంటున్నారు. భారతీయ వలసదారులతో పాటు విద్యార్థుల్ని సైతం గ్రీన్ కార్డులు, వీసాల వంటి అంశాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నారు. తాజాగా భారతీయుల ఉద్యోగాలపై పడ్డారు. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా ఇతర కంపెనీలకు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో మాట్లాడిన ట్రంప్ భారతీయులపై ఉన్న అక్కసును వెళ్లగక్కారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. చాలా మంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నారంటూ ట్రంప్ టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ పై విమర్శలు గుప్పించారు. దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకుని టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయంటూ అంతర్జాతీయ టెక్ కంపెనీలు వార్నింగ్ ఇచ్చారు. తమ దేశంలోని టెక్ కంపెనీలు చైనాలో పెట్టుబడులు, భారతీయులను ఉద్యోగాల్లో నియమించుకోవడం ఐర్లాండ్ సాకుతో తక్కువ లాభాలు చూపుతున్నాయని మండిపడ్డారు. ఏఐ రేసులో ఉండాలంటే మాత్రం సిలికాన్ వ్యాలీలో ఇకపై దేశభక్తి అవసరమని ట్రంప్ వారికి చురకలు అంటించారు. ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనన్న ట్రంప్ దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పనిచేయాలని హెచ్చరించారు. ప్రపంచ ఏఐ రేసులో అమెరికా స్థానాన్ని బలోపేతం చేయడానికి తన పరిపాలన ప్రణాళికలో భాగంగా అధ్యక్షుడు 3 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. వాటిలో ఏఐ అభివృద్ధి కోసం వైట్ హౌస్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. దేశీయ ఏఐ పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి సమన్వయంతో కూడిన ప్రయత్నంలో భాగంగా పూర్తి స్టాక్ అమెరికన్ ఏఐ టెక్నాలజీ ప్యాకేజీల ఎగుమతిని ప్రోత్సహించడానికి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే అమెరికా అధ్యక్షుడు దేశం వెలుపల పెట్టుబడి పెట్టే అమెరికన్ టెక్ కంపెనీలకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారతీయులపై కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అక్రమ వలసలపై ఉక్కు పాదం మోపుతారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అన్నంత పని చేస్తున్నారు. భారత్ లో లేదా మరెక్కడైనా తయారు చేసిన అమెరికా ఐఫోన్లకు యాపిల్ 25% సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ మే నెలలో వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై అక్కసు వెళ్లగాకుతూనే ఉన్నాడు. ఏదో ఒక విధంగా ఇండియాను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఖతర్లో ట్రంప్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్ లో ప్లాంట్ ఏర్పాటుపై చర్చ జరిగింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా యాపిల్ ఇండియాలో ప్లాంట్ పెట్టుకోవాలనుకోవడంపై ట్రంప్ అడ్డు చెప్పాడు. ఇప్పుడు ప్రముఖ ఫోన్ల కంపెనీ యాపిల్ ను ఇండియాలో పెట్టవద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. భారత్ కు ప్లాంట్ ను తరలించవద్దని కంపెనీ సీఈఓ టిమ్ కుక్ చెప్పాడు. అమెరికాలోనే ఉత్పత్తి పెంచాలని సూచించాడు ట్రంప్. భారతీయ ఉత్పత్తులపై సుంకాల వడ్డింపులోనే ఏకపక్ష ధోరణితోనే వ్యవహరిస్తున్నాడు.